దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడే గాడ్స్ ప్రామిస్. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయంలో 4వ వాక్య భాగం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధన్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకున్నావు. ఈ వాగ్దానం గమనించండి. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకము. మన ఆత్మీయ జీవితం, యేసుతో మన ప్రయాణం అవమానము, నిందలు, హేళనలు, కష్టము, నష్టము, అపజయాలు ఇవన్నీ మనకు ఉండడానికి అవకాశాలు వస్తాయి. అలాగనే దేవుని నమ్మిన ప్రజలమైన మనకి ఆశీర్వాదము, సన్మానము, ఆహ్లాదము, ఆరోగ్యము, ఐశ్వర్యం కూడా ఉంటుంది. అయితే అన్ని సందర్భాలు, అన్ని పరిస్థితులలో, అన్ని విషయాలలో మనకు అనుకూలంగా ఉండవు. అనుకూలమైన ప్రజలు కూడా ఉండరు. ఇది మీరు బాగుగా గ్రహించి ఉంటారు మీ జీవితంలో. కానీ ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత మంచి ప్రగాఢ విశ్వాసము దేవుని మీద కలిగి ఉన్నా, ఆయా సందర్భాల్లో మనం భయపడవలసిన పరిస్థితులు వస్తాయి. ఇక్కడ భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. భయపడకము, నీ సిగ్గుపడనక్కర్లేదు. మనం ప్రభువుకు అనుకూలంగా, ప్రభు వాక్యంపై ఆధారపడి, ప్రభు యొక్క వాగ్దానాలను అనుసరించి ప్రభుకు నమ్మకంగా ఉంటున్న కాలంలో, సమయంలో, పరిస్థితుల్లో మనకి అవమానము కలగవచ్చు, కలగకపోవచ్చు, లేదా సిగ్గుపడే పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు. ఇవి రెండు గమనించాలి. కనుక అవమానమైనను, సిగ్గుపడే పరిస్థితి అయినను దేవునితో మనకున్న రిలేషన్షిప్ను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనకు అవమానం కలుగుతుంది, మనకెందుకు సిగ్గుపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి? దేవునికి అనుకూలంగా ఉంటేనా, దేవునికి ప్రతికూలంగా నడవడం మూలంగానా అని గమనించి, ఒకవేళ అనుకూలంగా ఉంటే ఇంకా ఎక్కువగా మన బంధం దేవునితో అధికం చేసుకోవాలి. ఒకవేళ మనం దేవునికి ప్రతికూలంగా నడిచే వారమై, తప్పు చేసే వారమైతే ఆ అవమానానికి సిగ్గు గల కారణాలేంటో మనం గమనించి వాటి విషయంలో మనం సరిదిద్దుకొని, సరిచేసుకొని ప్రభుకు అప్పగించుకోవాలి. అదే విధంగా భయపడకము అని రాయబడ్డది. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఈ వాక్యము, ఈ వాగ్దానము నిజంగా దేవుని పట్ల ప్రగాఢమైన, అచంచలమైన విశ్వాసం కలిగి మనము దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా మనము భయపడే పరిస్థితులు ఎదురైతాయి. అందుకనే భయపడనక్కర్లేదు, భయపడకము, సిగ్గుపడనక్కర్లేదు అంటారన్నమాట. భయపడకుండా, సిగ్గుపడనక్కర్లేని పరిస్థితుల్లో మళ్ళీ భయపడకము, సిగ్గుపడనక్కర్లేదు అంటే సిగ్గుపడే పరిస్థితిలోను, భయపడే పరిస్థితిలో ఉన్నామన్నట్టే అర్థం. కనుక మన భక్తి, మన విశ్వాసిత ఎలాగుండాలంటే, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు తప్పు చేయకపోయినా, వాళ్ళు పొరపాటు చేయకపోయినా, దానియేలు కూడా ఆయనలో ఏ నేరము తప్పైనను లేకపోయినా, ఆయన ఏదో తప్పు చేసినట్టు, ఆయన ఏదో పాపం చేసినట్టు, ఆయనకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి అది నేరమైనట్లుగా అతన్ని తీసుకెళ్ళి సింహాల బోనులో వేశారు. ప్రతిమకు మొక్కకపోవడం అనేది ఆ విషయం వేరు. మళ్ళీ అక్కడ కూడా వారు నమ్మిన దేవుని పట్ల వారికి ఉన్న ప్రగాఢ నమ్మకం చూడండి. మేము సేవించే దేవుడు ఈ మండుచున్న అగ్నిలో నుంచి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా మేము ఈ ప్రతిమకు మొక్కమని, ఆ విషయంలో కాంప్రమైజ్ కామని ఎంత స్పష్టత చెప్పున్నారు చూడండి. కనుక మన ఆత్మీయ జీవితంలో భయపడడానికి, సిగ్గుపడడానికి మనము ఏ తప్పు చేయనక్కర్లేదు, పాపము చేయనక్కర్లేదు. మనలో దేవుని పట్ల ఉన్న మంచి భావమే మనకు కొన్నిసార్లు భయానికి గురి చేసే అవకాశాలు ఎదురైతాయి, సిగ్గుపడడానికి పరిస్థితులు ఎదురైతాయి. అయినప్పటికీ మనం ధైర్యం కలిగి ఉండాలి. కనుక మనం దేవునితో మన సంబంధం, దేవునితో మనం ఎలా కనెక్ట్ అవుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. కనుక మీరు ఎలా ఉన్నారో ఒకసారి గమనించి ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యంగా ఉండండి.
భయపడకండి, సిగ్గుపడనక్కర్లేదని రాయబడ్డది. అవమానమును తలంచకండి. యేసుప్రభు కూడా అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి తన ముందుంచబడిన ఆనందం కొరకై ఆయన ఎలా ప్రయత్నం చేశాడో మనం కూడా అలాగనే చేయాలని కోరుకుంటున్న దేవుడు గనుక అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుకరించి తన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం కొరకై స్తుతి చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని మేము సొంతం చేసుకుని అట్టి నీ వాగ్దాన ఫలం పొంది నీ సాక్షులుగా ఉంటకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.